317 బాధితులమండి. సార్ మీ పేరేం పేరు, ఎక్కడ నుండి? శ్రీనివాస్ గౌడ్ అండి, ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము 317 బాధితులమండి. జియో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులమండి మేము గతంలో మాకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చారండి. ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 317 జీవోని ఎత్తేస్తామని చెప్పారు. తర్వాత ఎమ్మెల్సీ కౌన్సిల్లో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు 317 జీవో ఇష్యూ మీద దాన్ని మా ఉద్యోగ సంఘాల నాయకులతో కానీ, తర్వాత మన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కానీ మాట్లాడేసి దాని మీద మంచి పరిష్కారం చూపిస్తా అన్నారు. ఆ నమ్మకం మాకు ఇప్పుడు ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో మా తరఫున కూడా ఒక రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చాము. మేము 317 జియో నెంబర్ వల్ల ఎటువంటి నష్టం పొందారు? మేము చాలా నష్టపోయామండి. కేవలం జూనియర్ల ఒకే ఒక అక్కస్తో మమ్మల్ని తీసేసి ఎక్కడో వేశారండి. 100 కిలోమీటర్ల దూరంలో ఎంతో సఫర్ అవుతున్నాం. మేము చాలా సఫర్ అవుతున్నాం. కుటుంబానికి దూరం అయ్యాము, అన్ని విధాలా నష్టపోయాం. మేము ఆర్థిక పరంగా కూడా చాలా నష్టపోయాం. ఈ 317 జీవో ద్వారా మేమే కాదు, ఉపాధ్యాయులు కూడా ఎంతో నష్టపోయారు కదా. ఇలా ఇప్పుడు ఈ గవర్నమెంట్ని ఏం కోరుకుంటాం? మేము ఈ 317 జీవో రద్దు చేయాలని అనుకుంటున్నాము. తిరిగి మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపిస్తే మంచిది కదా. అదే మేము కోరుకునేది ముఖ్యమంత్రి గారిని కూడా. ఆయన మాకు చేస్తారన్న నమ్మకం చాలా ఉందండి. మాకు వీలైనంత త్వరలోనే దీనిపైన ఒక స్పష్టమైన మంచి నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఇప్పుడే వచ్చారా, ఇంత ముందుకు ఎప్పుడన్నా? మేము మార్నింగ్ వచ్చామండి. మా స్టాఫ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఇప్పుడు స్టాఫ్ నర్సులను కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ కంటే బిఫోర్ ఇక్కడ 317లో వెళ్ళిపోయిన వాళ్ళు చాలా నష్టపోతారు ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే. అందుకని వాళ్ళు గతంలో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు కూడా మార్నింగ్ వచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చారనమాట. ఇక్కడ లోపల ఎటువంటి స్పందన? చాలా పాజిటివ్గా ఉందండి. మేము వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా అని చెప్పారనమాట. మీకు నమ్మకం ఉందా అండి? 100% షూర్ అండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మాట ఇస్తే తప్పారు. ఇప్పటి వరకు ఆయన గ్యారంటీలలో కొన్ని అమలు చేసి చూపిస్తూనే ఉన్నారు కదా. కాబట్టి మా సమస్యను కూడా ఆయన పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం.